హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మొన్ననే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను కదా, దానివల్ల హెల్త్ అయితే కొంచెం బాగుందండి ఇప్పుడు. సో వామిటింగ్స్ కూడా తగ్గాయి, అందుకే కొంచెం ఎక్కడ పనులు అక్కడ చేసుకోగలుగుతున్నాను అనమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇది సండే రోజు బ్లాగ్ అండి. సడన్గా ఆ రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే వాళ్ళు రమ్మని చెప్పారనమాట. అది ఎందుకు ఏంటనేది తెలీదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో ఇంకా ఊరికి బయలుదేరే ముందు ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకొని వెళ్దామా అనేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో చూడటానికైతే చెత్త అసలు ఏం లేదన్నట్లు అనిపించింది, కానీ తోస్తూ ఉంటే చూడండి ఏదో ఒక మూల ఏదో కొంచెం చెత్త అయితే అలాగే ఉందన్నమాట. సో అందుకోసమే అంటారు, చెత్త ఉన్నా లేకపోయినా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఖచ్చితంగా కసువు నూక్కోవాలి, లేకపోతే కనుక ఎక్కడ ఏం చెత్త ఉంటుందో తెలియదు కదా. సో అందుకోసం అనమాట. ఒక్కొక్కసారి కార్నర్లో ఉండే ఇంటికైతే కనుక ఏమైనా చిన్న చిన్న పురుగులు వచ్చి చేరుకునే అవకాశం ఉందన్నమాట. లైక్ ఫ్రిడ్జ్ వెనకాల కావచ్చు, టీవీ స్టాండ్ల దగ్గర కావచ్చు. సో ఇలాంటి వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో మేమంతా ఇక్కడ క్లీన్ చేసేసుకొనేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్. వెళ్తూ వెళ్తూ ఖాళీ చేతులతో ఎలా వెళ్ళడం అనేసి ఇంకా బేకరీలోకి వెళ్ళి కొంచెం స్వీట్స్, ఇంకా హాట్ అంటే మిక్చర్ ఇలాంటివి వాళ్ళకి కావాల్సినవి అవి కొన్ని తీసుకున్నాం అనమాట. సో ఇలాంటి ఫుడ్ తినడం కంటే ఫ్రూట్స్ తినడం బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మా ఏరియాలో మంచి క్వాలిటీ ఫ్రూట్స్ అనేటివి దొరకవు. సో నాకు ఆ ఫ్రూట్స్ని చూస్తానే అది తెలిసిపోతుంది అనమాట. ఇవి నేతవే పేరుకొని వచ్చేసినారు వాళ్ళు. అంటే బాగా అంటే తినడానికి రెడీగా ఉన్నప్పుడు కోసుకొని వచ్చి వాటిని అమ్మితే అవి ఎలా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. కానీ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్నవే పెరుక్కొని వచ్చేసింటారు. ఐ మీన్ అంటే ఇప్పుడు యాపిల్సే కావచ్చండి, చిన్న చిన్నటి వచ్చి ఉంటాయి అనమాట. ఇంకేమైనా దానిమ్మకాయలు కూడా అంతే చిన్న చిన్నవి ఉంటాయి. సో అవి తీసుకుంటే అవి తినడానికి అసలు బాగుండవు అనేసి నేను ఇంకా బేకరీ ఐటమ్సే తీసుకున్నాను అనమాట. వాళ్ళంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుంటారు కదా, సో అందుకోసం అనమాట. సో ఇంక నేను జర్నీ అదంతా ఏం షూట్ చేయలేదు, డైరెక్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. సో అక్కడ మమ్మల్ని ఎందుకు రమ్మన్నారంటే చేపలు తీసుకున్నారంట మా అత్తయ్య వాళ్ళు. సో ఇంకా నాకు ఈ మధ్య హెల్త్ బాగాలేదని వాళ్ళకు కూడా తెలుసు కదా. సో అందుకోసమే ఇంకా నేను చేసి పెడతాను, తినేసి పోదురమ్మా, నువ్వేం చేసుకుంటావో ఏమో అనేసి మా అత్తయ్య పిలిపించిందనమాట. సో సరే ఎలాగో వెళ్ళాం కదా అనేసి ఇంకా ఆ ఫిష్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటే నేను అలాగే షూట్ చేశానండి. ఎందుకంటే మన వీడియోస్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెమైనా యూజ్ ఉండాలి కదా అనేది నా ఉద్దేశం అనమాట. సో అందుకోసమే ఇది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ మా మామయ్య మా హస్బెండ్ ఇద్దరు క్లీన్ చేస్తూ ఉంటే మీకోసమే షూట్ చేశాను. అది మొత్తం కూడా ఒక్క స్టెప్ కూడా నేను మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా షూట్ చేశానండి. అంటే ఇవి పెద్ద పెద్ద చేపలు అనమాట, మామూలుగా చిన్న చిన్నవి కాదు కదా, ఇవి పెద్దవి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి తెలుసు ఏ చేప ఎలాంటి టేస్ట్ ఉంటుంది అనేసి. సో ఇవి ఇంకా తీసుకొని వచ్చిన వెంటనే టేస్ట్ బాగుంటాయి అనేసి ఇంకా రండి మా తినేసి పోదురు అని చెప్పి పిలిచిందనమాట మా అత్తమ్మ. సో అందుకోసమే వెళ్ళాము. సో ఈ వీడియోలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఆల్రెడీ మీరు టైటిల్లోనే చూసే ఉంటారు. సో లాస్ట్ టైం వీడియోలో నేను ప్రెగ్నెంట్ అనేసి మీకు తెలియజేశాను కదా. సో ఆ వీడియో చూసిన కొంతమంది ఏంటంటే వల్గర్గా కామెంట్స్ పెట్టారనమాట. సో ఈ విధంగా పెడతారనేసి నేను ఎప్పుడూ అనుకోలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రాసెస్ మొత్తం మీరు చూస్తూ ఉండండి, వాళ్ళు ఏం కామెంట్స్ పెట్టారు, నాకు ఎందుకు అంత బాధ అయింది అది మొత్తం కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఏదైనా కూడా నేను మీతోనే కదండి షేర్ చేస్తాను. సో అందుకోసమే చెప్పాలనిపించింది. ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ పెట్టరు అనే ఉద్దేశంతో చెప్తున్నాను అది కూడా, లేకపోతే అనవసరమైన టాపిక్ అయితే నేను అస్సలు తీసుకొచ్చేదాన్ని కాదు. సో ఏమన్నారంటే వాళ్ళు, ఇప్పటికే ఇద్దరు ఉన్నారు కదా చాలరా నీకు, ఇంకొకళ్ళు కావాల్సి వచ్చారా అన్నట్టు మాట్లాడారనమాట. సో తప్పేముందండి, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా అది కాకపోతే మా ఫ్యామిలీలో మేమంతా కూడా మా హస్బెండ్ వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కూడా నలుగురు అనమాట. ఇప్పటికే ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదన్నమాట వాళ్ళు. ఇంకా మాకొక్కరికి ఇద్దరు ఎందుకు, అందరికీ ఎట్లయితే మాకు అట్లా అవుతుంది కదా అనేసి ఆ ఒక ఉద్దేశం, ప్లస్ పిల్లలంటే ఇష్టం కూడా అనమాట. సో అందుకోసమే నేను ఉంచుకున్నాను. ఉన్నీలే, పిల్లలు కూడా ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు కదా. పాపకి 7th పడిందనమాట. ఆ బర్త్డే కూడా మొన్న June 21 సెలబ్రేట్ చేశాము. అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని షూట్ చేశాను ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే అది వేరే మొబైల్లో షూట్ చేశాను, అందులో నుంచి ఈ మొబైల్లోకి వేసుకొని మీకు షేర్ చేయాల్సి ఉంటుంది, అందుకే కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా 7 పడిందనమాట, 7th ఇయర్లో. ఇంకా బాబుకు కూడా 5 కంప్లీట్ అయిపోయి 6th పడుతుంది, ఎప్పుడు సెప్టెంబర్కి.
ఇంకా పెద్ద పిల్లలే అయ్యారు కదా, ఇంకా ఇంకో బేబీ కోసం ప్లాన్ చేసుకోవడం తప్పేం కాదనిపించింది. సో అందుకోసమే నేను కూడా ఇంకా అలాగే కన్ఫామ్గా ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే మరీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ఇప్పుడుండే పిల్లలకి నెక్స్ట్ పుట్టబోయే పిల్లలకి చాలా ఏజ్ గ్యాప్ అయిపోతుంది కదా. సో అంత గ్యాప్ ఎందుకులే, ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపించి నేను ఉంచుకున్నాను. దాంట్లో తప్పేముంది అసలు. జనాలు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్గా తీసుకుంటారు. కోర్స్ మనకు స్తోమత లేనప్పుడు ఉంచుకోకూడదు. కాకపోతే నాకు నమ్మకం ఉందన్నమాట, మా పిల్లల్ని నేను పోషించుకోగలను, ముగ్గురిని నేను హ్యాండిల్ చేసుకోగలను అనేసి. సో అందుకోసమే ఉంచుకున్నాను. మేబీ నాకు తెలుసు అదేం తప్పు కాదు, అందుకోసమే ఉంచుకున్నాను అనమాట. కాబట్టి ఎవరేమైనా అనుకోండి, నేనైతే ఫీల్ అయ్యేదేం లేదు. కాకపోతే సడన్గా కామెంట్ చూసేసరికి కొంచెం అట్లా అనిపించింది. ఇంకా దయచేసి ఇలా పెట్టకుండా అయినా ఉంటారు అనేసి షేర్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం ఇలా కామెంట్స్ అయితే చేయకండి, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది కదా. అంటే ఎంతమంది పిల్లలు కావాలి, ఎంతమందిని మనం మెయింటైన్ చేయగలం అనేది మొత్తం తెలుస్తుంది కదా ఎవరి వాళ్ళకి. కాబట్టే ఉంచుకున్నాం, కానీ అంత స్తోమత లేకుండా అయితే ఏం లేము. సో ఇక్కడ మా మామయ్య చూపిస్తున్నారు చూడండి, ఫిష్కి వచ్చేసి అవి పళ్ళు అంట, పెద్ద చేపలకి ఉంటాయంట అంత పెద్ద పెద్ద పళ్ళు. వాటిని పట్టుకునే ముందు కొంతమంది వేళ్ళు వేసి పట్టుకుంటారంట కదా, కాబట్టి అలా పట్టుకోకూడదు, ఇంత పెద్ద పళ్ళు ఉంటాయి అనేసి మా మామయ్య చూపిస్తున్నారనమాట. సో మీలో ఎవరైనా అంటే జెంట్స్ కూడా చూస్తూ ఉంటారు కదా మన వీడియోస్, సో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. చేపలు పట్టేటప్పుడు ఇంత పెద్ద పెద్ద చేపలకి అట్లా పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయంట. అంటే డైలీ పట్టే వాళ్ళకైతే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఎప్పుడైనా ఒకసారి కొత్తగా చేపలు పట్టాలని మోజుతో పోయి పట్టుకొని వచ్చే వాళ్ళకి తెలియదు కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేసేసారు మా హస్బెండ్ మా మామయ్య ఇద్దరు కలిసి. ఇంకా అవి చిన్న చిన్న ముక్కలుగా కోయడానికి కావట్లేదు అనమాట, అందుకే ఫస్ట్ పెద్ద ముక్కలు కోసేసి తర్వాత చిన్న చిన్నవి కట్ చేస్తున్నారు. సో బయట కూడా మనం క్లీన్ చేయించుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకుంటారు, పైగా మనం సాటిస్ఫై అయ్యేంత విధంగా క్లీన్ చేయరనమాట వాళ్ళు. ఎక్కడో ఏదో ఒక మిస్టేక్స్ ఉంటాయి, అవి లోపల ఏమంటారు పేగులు పొట్ట అదంతా ఉంటుంది కదా, సో అవైతే వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు అనేసి సొంతంగా మేమే చేసుకుంటాం అనమాట. కోర్స్ నాకు కూడా ఫిష్ క్లీన్ చేయడం వచ్చు, మా హస్బెండ్ కానీ మా మామయ్య కానీ ఎవరైనా అందుబాటులో లేకపోతే నేనే చేసుకుంటాను. కాకపోతే వాళ్ళు హాఫ్ అన్ అవర్లో క్లీన్ చేసేస్తారు, నేనైతే 1 అవర్లో క్లీన్ చేస్తాను అనమాట. సో అదే తేడా, ఎందుకంటే వాళ్ళకైతే స్ట్రెంగ్త్ బాగుంటుంది, మనకు వాళ్ళకున్నంత స్ట్రెంగ్త్ ఉండదు కదా, సో అందుకు కొద్దిగా లేట్ అవుతుందన్నమాట. సో ఇవి పెద్ద చేపలు కదా, అస్సలు కట్ అవ్వట్లేదండి, అందుకే చాకుతో కట్ చేస్తూ సుత్తితో కొడుతూ కట్ చేస్తున్నారనమాట. సో ఇది చూడండి, అంటే దవడపల్లో ఏదో అంటారు కదా, సో అవి ఉన్నాయన్నమాట. మా మామయ్య మాకు ఒక్కొక్కటి చూపిస్తున్నారు, నువ్వే క్లీన్ చేసుకుంటూ ఉంటావు పాప అప్పుడప్పుడు, ఇవన్నీ చూసుకోవాలా, క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా సరిగ్గా తీయాలా, లేకపోతే కనుక తినలేరు, చేదు వస్తుంది, అది ఇది అనేసి చెప్తూ తీస్తున్నారనమాట. సో మొత్తానికి ఇట్లంతా కూడా క్లీన్ చేసేస్తున్నారు. సో ఫైనల్గా మొత్తానికి ఇలా పెద్ద పెద్ద ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసి లాస్ట్లో ఏంటంటే సాల్ట్ వేసి క్లీన్ చేస్తున్నారు. కొంతమంది మామూలుగా సాల్ట్ వేస్తారండి, అట్లా సాల్ట్ కాకుండా మామూలుగా ప్యాకెట్లలో రాళ్ళ ఉప్పు వస్తుంది చూసారా, సో అవి వేసి క్లీన్ చేస్తే కనుక చాలా బాగా క్లీన్ అవుతాయి. సో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అలా చేయండి, నాకు కూడా అదే ఇష్టం అనమాట. కాకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సాల్ట్ యూస్ చేస్తారా, ఇంకా అదే వేశారనమాట, అయినా కూడా అది బాగానే ఉంది. మేము లాస్ట్కి ఏం చేసామంటే అది ఒకటి కర్రీ చేసాము, ఒక ఫిష్ అంతా, ఇంకొక ఫిష్ ఉంది కదా అది పకోడా చేసామన్నమాట. ఇంకా అవంతా కూడా నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కెమెరా ఆన్ చేయాలంటే ఎలాగో ఉంటుందన్నమాట, అంటే కొంచెం
సిగ్గేస్తూ ఉంటుంది, అందుకే పెద్దగా షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఒక 2-3 డేస్ అక్కడే ఉండి మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చి రాకనే నేనైతే మా ఇంట్లో ఎలకలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వాటి దాడికి అసలు ఎంత డిస్టర్బెన్స్గా ఉందంటే అంత డిస్టర్బెన్స్గా ఉంది. ఏం చేసినా పోవట్లేదండి, అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. సో కొత్త టెక్నిక్స్ ఏమైనా ఫాలో అవ్వాలి. ప్రజెంట్ అయితే నేను అక్కడ ఒక అట్ట ఉంటుంది కదా, అది పెట్టాను, దాంట్లో ఒకటి పడింటే అది క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అది అసలు కొంచెం భయంగా ఉంది, కొంచెం ఇంకా తప్పదు. నేనే ఇట్లుంటే మా హస్బెండ్ అయితే అస్సలు అంటుకోడు వాటిని, ఇంకా ఎవరు క్లీన్ చేయకపోతే అది చనిపోతే కనుక ఇట్లా అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. సో ఇంకా నాకు తప్పదురా బాబు అనుకుంటూ ఎలాగో అలాగా నేనే చేసుకుంటూ ఉన్నాను అనమాట. అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అలా నాకు మే బాత్ కరందే. సో ఇంతేలేండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. वो तो छुआ हमारा.